Hey guys, welcome back to my channel Praveena's Vision. Hope you all are doing great. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? సో ఈరోజు వీడియోలో ఇన్స్టాపాట్లో మనం పావ్ బాజీ స్ట్రీట్ స్టైల్లో ఎలా చేసుకుంటామో చూద్దాము. ఫ్రమ్ ద స్క్రాచ్ మొత్తం అంతా పావు బాజీ అన్నీ కూడా ఇలా మనం ఇంట్లోనే నీట్గా చాలా అంటే చాలా క్విక్గా చేసేసుకోవచ్చు. ప్రిపరేషన్ టైమే కొద్దిగా పడుతుంది. లైక్ మనకు కావాల్సిన వెజ్జీస్ అన్నీ రెడీ చేసుకుంటే మాత్రం ఇట్స్ ద జాబ్ ఆఫ్ లైక్ 12 to 15 minutesలో మనం ఫినిష్ చేసేయచ్చు. చూసారా, నేనైతే ఈరోజు ఇన్స్టాపాట్ యూస్ చేసి చేస్తున్నాను ఇక్కడ. సో ఆయిల్కి బదులు బటర్ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది కాబట్టి ఒకసారి ఇన్స్టాపాట్ని ఆన్ చేసుకొని కొద్దిగా హీట్ అయిన తర్వాత ఒక క్యూబ్ ఆఫ్ బటర్ యాడ్ చేసుకున్నాను. మనము ఎన్ని వెజ్జీస్ అయితే యాడ్ చేస్తున్నామో దానికి సరిపడా బటర్ అయితే వేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే తర్వాత మళ్ళీ పావు ఫ్రై చేయటానికి అండ్ సర్వ్ చేసినప్పుడు కూడా ఆన్ టాప్ బటర్ వేస్తే బాగుంటుంది కాబట్టి ఇప్పుడు కొద్దిగా తక్కువగానే వేసుకుంటే సరిపోతుంది. వేసిన తర్వాత ఇలా చాప్ చేసి ఉంచుకున్న ఆనియన్స్ ముందు ఫ్రై చేసేసుకుంటామన్నమాట. ముందైతే వెజ్జీస్ మనకి ఏవేవి కావాలో అన్నీ నీట్గా కడిగేసుకొని పీల్ తీసేసి ఇలా చాప్ చేసి రెడీగా పక్కన పెట్టుకుంటే వన్ ఆఫ్టర్ అదర్ ఒక్కొక్కటి వేగిన తర్వాత ఇలా వేసుకుంటూ పోవడమే. ఇప్పుడైతే నేను ఆనియన్స్ కొద్దిగా వేగిన తర్వాత చాప్ చేసుకొని ఉంచుకున్న టొమాటోస్ కూడా యాడ్ చేసేసాను. ఆ తర్వాత లిటిల్ సాల్ట్, నేనైతే ఇక్కడ క్రిస్టల్ సాల్ట్ అదే కల్లుప్పు వాడుతున్నాను. మామూలు సాల్ట్ కూడా వేసుకోవచ్చు. కొద్దిగా ముషి అయిపోయిన తర్వాత ఒక 1/2 teaspoon టర్మరిక్ పౌడరు, అలాగే ఒక 1 full teaspoon ఆఫ్ జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకొని లైట్గా ఆ రా స్మెల్ పోయేదాకా వేపుకుంటాం అన్నమాట. చూసారా, ఇలా మంచిగా దగ్గరకు వచ్చేస్తుంది. ఈ టైంలో మనం కట్ చేసి ఉంచుకున్న చాప్డ్ వెజ్జీస్ అన్నీ, ఇక్కడైతే నేనేమో క్యాలీఫ్లవరు, బీన్స్, క్యారెట్స్ అలా ఇవన్నీ తీసుకున్నాను. ఇక్కడ ఒక మంచి టిప్ ఏంటంటే ఇది చాలా టేస్టీగా ఉంటుంది, స్ట్రీట్ స్టైల్ కాబట్టి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తినేస్తారు. కానీ ఇదే వెజ్జీస్ మనం కర్రీలాగో ఏదన్నా వెజ్ బిర్యానీలోనో కిచిడీలోనో ఇస్తే తినరు కదా. అదే ఇలా వేసేసామనుకోండి, వాళ్ళకి ఏవేవి నచ్చవో ఆ వెజ్జీస్ అన్నీ హ్యాపీగా అసలు అది ఏం వెజ్జీ అనేది కూడా తెలియకుండా తినేస్తారు. సో మనకు కూడా మంచిగా వెజ్జీస్ అన్నీ తినిపించామన్న సాటిస్ఫాక్షన్ వస్తుంది. ఈవెన్ మనకైనా కూడా కొన్ని వెజ్జీస్ నచ్చవు కదా, లైక్ క్యాప్సికమ్, ఎన్ని వెజ్జీ వేసుకోవచ్చండి. దీంట్లో పలాంది వేసుకోవాలి, ఇది వేసుకుంటే పాడవుతుంది అన్న కాన్సెప్టే లేదు. నచ్చిన వెజ్జీస్ నచ్చని వెజ్జీస్ ఏవైనా వేసుకోవచ్చు. నాకు పావ్ బాజీ నచ్చేదే అందుకు, ఎందుకంటే తెలియకుండానే మనం వెజిటేబుల్స్ క్వాంటిటీ మంచిగా తీసుకుంటాం ఇక్కడ. సో చూసారా, ఇలా ఏ వెజ్జీస్ వేసుకుంటే ఆ వెజ్జీస్, నేనైతే పొటాటోస్ తర్వాత వేస్తున్నాను ఎందుకంటే క్యాలీఫ్లవరు, క్యారెట్ ఇవి కొద్దిగా మగ్గడానికి టైం పడతాయి కాబట్టి ముందు అవి వేసేసుకొని ఒక 2-3 minutes అవి మగ్గిన తర్వాత పొటాటోస్ కూడా ఇందాక చాప్ చేసి సాల్ట్ వాటర్లో వేసి ఉంచుకున్నాను, అవి కూడా ఇప్పుడు యాడ్ చేసేసాను అనమాట. చూసారా, చక్కగా ఇలా మొత్తం అన్నీ ఒక్కసారి కలిపేసుకొని ఒక 2 teaspoons ఆఫ్ ధనియా పౌడర్, కొరియాండర్ పౌడర్ యాడ్ చేసుకున్నాను. అలాగే రెడ్ చిల్లీ పౌడర్, కావాలంటే మనం గ్రీన్ చిల్లీస్ కూడా యాడ్ చేసుకోవచ్చు. అవి యాడ్ చేసుకున్నప్పుడు చిల్లీ పౌడర్ చూసి యాడ్ చేసుకోండి, సరిపోతుంది. ఎండ్ ఆఫ్ ద డే ఇట్స్ ఆల్ అబౌట్ అవర్ ఫ్లేవర్స్ కాబట్టి మనకి ఏది కావాలో అది యాడ్ చేసుకోవడమే. చూసారా, ఇలా అంతా మొత్తం అన్ని స్పైసెస్ బాగా మిక్స్ అయిన తర్వాత ఇలా ఒకసారి కలిపేసుకొని ఈ టైంలో మన వెజ్జీస్ కుక్ అవ్వడానికి ఎన్ని వాటర్ అయితే అవసరం పడతాయో అన్ని వాటర్ యాడ్ చేసుకుంటాం. ప్రెషర్ కుక్ చేస్తాం కాబట్టి ఎక్కువ వాటర్ అవసరం లేదు, స్టీమ్లో ఉడుకుతుంది. సో ఇన్స్టాపాట్ పర్టిక్యులారిటీ లైక్ స్పెషాలిటీ అదే అనమాట. చక్కగా స్టీమ్లో వెజ్జీస్ అన్నీ మంచిగా కుక్ అయిపోతాయి. ఈ టైంలో చూసారా, ఇలా లిడ్ పెట్టేసుకొని మన ఇన్స్టాపాట్ని ప్రెషర్ కుక్ మోడ్ అని ఉంటుంది కదా, అది యాడ్ చేసుకొని మనం వేసుకున్న వెజ్జీస్ని బట్టి 10 to 12 minutes సెట్ చేసేసుకొని ఇలా పైన సీలింగ్ మోడ్లో పెట్టేసుకొని దాన్ని బాయిల్ అవ్వనివ్వాలి. చూసారా, ఇలా అయిపోతుంది. మీకు అంతా అయిపోయిన తర్వాత ప్రెషర్ అంతా రిలీజ్ అయిపోయిన తర్వాత నీట్గా ఇలా లిడ్ ఓపెన్ చేసుకుంటే చూసారా, మనం పోసిన వాటర్ పోసినట్టే ఉంటాయన్నమాట. సో చూసుకొని యాడ్ చేసుకోండి, ఎందుకంటే మళ్ళీ తర్వాత ఈ వాటర్ అంతా మనం ఎవాపరేట్ చేసుకోవాలి కాబట్టి. ఈ టైంలో ఇంకా కొన్ని వెజ్జీస్ అలా ఉంటే నేనైతే చక్కగా మ్యాషర్ తీసుకొని ఇలా నీట్గా మ్యాష్ చేసేసుకున్నాను అనమాట.
మంచిగా, సో దట్ మనకి వెజ్ లేకుండా ఆ బాజీ అనేది మంచి దగ్గరగా ఇలా కర్రీలాగా అయిపోతుంది కదా, అందుకని. సో ఇప్పుడు మనకి స్టోర్ బాట్ పావ్ బాజీ మసాలా అని దొరుకుతాయి కదా, ఎనీ బ్రాండ్ ఈజ్ ఓకేనండి, ఏదైనా ఆల్మోస్ట్ అదే టేస్ట్ ఉంటుంది. దాన్ని ఒక 2 టీ స్పూన్స్ వరకు నేను యాడ్ చేసుకున్నాను, నా క్వాంటిటీని బట్టి అండ్ మన ఫ్లేవర్ని బట్టి. ఇది అసలైన ఫ్లేవర్ని యాడ్ చేస్తుంది. చూసారా, మంచిగా ఇలా ముషి అయ్యేదాకా దగ్గరగా థిక్ అయ్యేదాకా ఉడికించేసుకోవడమే, అంతే. మన బాజీ రెడీ అయిపోయింది. ఇప్పుడు నేను పక్కన ప్యాన్స్ పెట్టేసుకొని ఒక గుడ్ అమౌంట్ ఆఫ్ బటర్ యాడ్ చేసేసుకున్నాను. ప్యాన్స్ మొత్తానికి ఇలా బటర్ని రబ్ చేసేసుకోవాలన్నమాట. చేసుకొని ఇంకా పావుని మనం మంచిగా రోస్ట్ చేసుకోవడమే. పావుని ఏం చేస్తున్నానంటే నేను ఇట్లా 2 ప్యాన్స్ పెట్టుకున్నాను, సో దట్ తొందరగా అయిపోతాయని. ఇలాంటివన్నీ వేడిగా తింటేనే బాగుంటాయి కదా, అందుకని. నాకైతే ముంబై పావ్ అని చెప్పి ఈ బ్రాండ్ దొరికింది. ఆ పావ్స్ తీసుకొని చక్కగా ఇలా హాఫ్ కట్ చేసుకొని ఆ బటర్ ప్యాన్లో వేసుకొని గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా అటు ఇటు క్రంచీగా క్రిస్పీగా అయ్యేదాకా ఇలా బోత్ ద సైడ్స్ టర్న్ చేసుకుంటూ చేసుకోవడమే. చూసారా ఎంత ఎమ్మీగా పావ్ బాజీ రెడీ అయిపోయిందో. చక్కగా చాప్డ్ ఆనియన్స్, లెమన్ తోటి ఇంకొద్దిగా బటర్ యాడ్ చేసేసి సర్వ్ చేస్తే అసలు పిల్లలకి ఎమ్మీయెస్ట్ డిష్ అయిపోతుంది. ఈ వీకెండ్ మీకు కూడా నచ్చితే ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ప్రవీణాస్ ఫ్యూషన్. అలాగే పక్కన ఆ బెల్ ఐకాన్ ఉంది కదా, అది క్లిక్ చేస్తే నా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.